అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి, అరెస్టులు చేసి, వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, పాలూరి రాజశేఖర రెడ్డి, ఈయన మీద 2023లో సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోస్ట్ మీద ఒకే కంప్లైంట్, అక్కడ నూజివీడులో అదే కంప్లైంట్, ఇక్కడ మళ్ళీ నగిరికల్లో అదే కంప్లైంట్. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళడం. ఒకే కంప్లైంట్ ఒకే వ్యక్తి మీద పోస్ట్ పెట్టిన దానికి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, అంటే హింసించడానికి, చిత్రహింసలు పెట్టడానికి, భయపెట్టడానికి ఈరోజు లోకేష్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం కాదు, కేవలం లోకేష్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తున్న దానికి ఇదే ఉదాహరణ. అదేవిధంగా సుధారాణి అని ఆ అమ్మాయిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పీటీ వారెంట్ వేసి ఇక్కడ సబ్ జైల్లో పెట్టారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి చీరాలు తీసుకెళ్ళారు. ఒక మహిళ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి ఆ అమ్మాయి మీద, 4 ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి. అంటే ఈ విధంగా ఒక కేసే వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్రం నలుమూలలా కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా బెదిరించాలని, భయపెట్టాలని ఈరోజు లోకేష్ ఒక రాజ్యాంగాన్ని రచించుకొని, అట్లానే హరికృష్ణారెడ్డిని ఇప్పుడు అక్కడ గుంటూరులో అరెస్ట్ చేశారు. గంజాయి కేసు పెట్టి మళ్ళీ వేరే స్టేషన్కి పీటీ వారెంట్ పెట్టి వేరే స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. తెలంగాణలో ఇంకో కుర్రవాడిని అరెస్ట్ చేసి నల్గొండ దగ్గర అరెస్ట్ చేశారు. అతను కూడా ఈరోజు నర్సరావుపేట తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన గురి చేసి భయపెట్టాలనే ఒక నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలను ఇవాళ ఈ విధంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక దారి చూపిస్తున్నారు. ఈ దారిలో రేపు అందరూ కూడా ప్రయాణం చేస్తారు. అంతే కదా, ఒక రోడ్డు, ఒక దారి, ఒక నడక మీరు చూపించినప్పుడు, ఒక డైరెక్షన్ మీరు చూపించినప్పుడు ఈ డైరెక్షన్లోనే రేపు అందరూ నడుస్తారు. సాయిబాబా ట్రస్ట్ చిరుమావిడిలో ఒక గుడి నిర్మాణం చేసి ఆ గుడికి మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు ఈ 3 సెంట్ల స్థలంలో షాపులు నిర్మించి ఆ గుడికి ఈ షాపుల నుంచి వచ్చే డబ్బుతో గుడి పూజారికి కానీ గుడి మెయింటెనెన్స్కి కానీ ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ఆ ట్రస్ట్ నడుచుకుంటూ ఉంది. అంటే ఈయన కేవలం ఆ ట్రస్ట్కి రాశాడని చెప్పి ఒక 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరి మీద పట్టినా ఏది అయినా ఎస్సీ ఎస్టీ కేసు తీసుకొచ్చి లోపలేసాక ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు, అనిత ఇవాళ కంప్లైంట్, ఇక్కడ ఎవరో నగరికల్ స్టేషన్లో ఇచ్చిన వాళ్ళు. ఇది కూడా ఎండిఓ గారి ఆఫీసులో సింగారెడ్డి కోటిరెడ్డి కానీ ఎండిఓ గారి ఆఫీసులో ఏం జరిగిందో వీడియోతో సహా బయటకు వచ్చింది. ఆయన ఎక్కడ ఎండిఓ గారిని ఏ విధమైన అసభ్య పదజాలంతో దూషించలేదు, కేవలం మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మీద కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఇది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. ఒక అరాచక సంస్కృతిని ఈరోజు వీళ్ళు లేవనెత్తి ఆ సంస్కృతిని ఈరోజు ఈ రాష్ట్రంలో నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఎవరు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన చర్యలే. వీటన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఈరోజు పిలుపునిచ్చారు. ఆయన నెంబర్లు అడ్వకేట్స్ నెంబర్స్ కూడా పెట్టారు. హైకోర్టు లీగల్ టీం కూడా ఏర్పాటు చేసాం. హైకోర్టులో పోరాటం చేస్తున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఆటుపోట్లని ఎదుర్కోవటానికి మాకేమీ కొత్త ఏమి కాదు. పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం గతంలో చేసాం 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో ఎవరైనా ఇబ్బందులు పడిన సోషల్ మీడియా కార్యకర్తలు ఖచ్చితంగా సంప్రదించండి, రండి. మేమందరం అండగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.